మేమిద్దరం క్లాస్ లో ఫస్ట్ బెంచ్ లో కూర్చునేటోళ్ళం అండి. తెలుసా ఫ్రెండ్స్, వీళ్ళు క్లాస్ అంటే ఇప్పుడు సార్ వాళ్ళకి తెలియదు కానీ క్లాస్ జరుగుతున్నప్పుడు ఈయన ఇంత పెద్ద డబ్బా పులిహోర డబ్బా తెస్తే వీళ్ళు వెనక కూర్చొని తింటూ ఉండేవాళ్ళు. వీళ్ళు క్లాస్ వినేవాళ్ళు కాదు. మాకేమో ముందు వరకు, నేను ఫస్ట్ బెంచ్లో కూర్చునేదాన్ని, ముందు వరకు స్మెల్ వచ్చేదన్నమాట. స్మెల్ కాదు, బాక్స్ కూడా వచ్చేది. కాకపోతే తినకపోయేది, భయపడేది. మిగతా అందరు తినేది. ఏం భయపడకపోయేదాన్ని కానీ నాకు మిగిల్చకపోయేది. అంటే మేము లాస్ట్ బెంచ్ లో కూర్చునేది ఫ్రెండ్స్, నేను ఫస్ట్ బెంచ్ లో కూర్చునేది ఫ్రెండ్స్. మా దగ్గర నుంచి ముందు బెంచ్కే సగం అయిపోయేది, ఇంకా ముందుకు వచ్చేసరికి మొత్తం అయిపోయేది. ఇంకా ఏం మిగులుతుంది ఫ్రెండ్స్? అలా అనుకోకండి అక్క, నేనే వస్తా. ఓకే ఓకే లిల్లీ, ఓకే లిల్లీ, థ్యాంక్ యూ లిల్లీ. నువ్వు రాకపోయినా, నీ కుదరకపోయినా మేము వస్తాం, ఓకేనా? నువ్వు వెయిట్ చేయకు. దాన్నే ఉంది. ఇంత మంచి అక్క దొరికింది ఆదికి, కానీ ఆది రావట్లేదు. ఆది ఈ రోజు రావట్లేదు లిల్లీ, కనీసం చూపిద్దామన్నా రావట్లేదు. చిప్స్ తెచ్చా అని చెప్పు, ఉదయ్ వస్తాడు. అదే చిప్స్ ప్యాకెట్ ఇస్తారా బ్యాగ్ లో ఉంది. ఆది ఓ యాదమ్మా, వాడు అన్ని కాలుతో దన్నదండి ఊగుతా ఉంది. ఓకే హాయ్ ఫ్రెండ్స్, 5 మెంబర్స్ చూస్తున్నారు. సో మీరు ఎవరు ఎక్కడి నుంచి అనేది కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఫస్ట్ అయితే డబుల్ ట్యాప్ చేయండి, లైక్ అయితే వస్తుంది. సో దట్ మనం మాట్లాడుకుందాం. నా పేరు ఉదయ కృష్ణ, తన పేరు రాజేశ్వరి. మేము హాయ్ చెప్తున్నాం మీకు. మీరు ఎక్కడి నుంచి అనేది చెప్పండి. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ రా లిల్లీ. అండ్ చూస్తున్న అందరికి హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ ఉదయ కృష్ణ 365 యూట్యూబ్ ఛానల్. యా, ఎవరైతే లైవ్ చూస్తున్నారో వాళ్ళు, కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా కంటెంట్ వెళ్ళి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. అలాగే మేము ఏ వీడియోస్ చేస్తే బాగుంటుందో కూడా చెప్పండి. కామెడీ చేయాలంటే కూడా చెప్పండి, కామెడీ చేస్తాం. Feb 14th కి ఆది బర్త్డే ఉంది. సో నా సబ్స్క్రైబర్స్ అందరికి వెల్కమ్. అంతమంది రాలేదు. మీ షాప్ నుండి తెస్తా చిప్స్, అంతే లిల్లీ. చిప్స్ అంటేనే వస్తాడు రోజు, అదే గోల. చిప్స్ తెస్తాను నేను, తీసుకురా లిల్లీ. నేను కూడా మా షాప్ నుంచి తీసుకొస్తాను. లిల్లీ మీకు షాప్ ఉంది, నాకు షాప్ ఉంది. ఉదయ్ పేరు మీదనే ఉంటది, ఉదయ్ కిరాణం అని. నేను దాన్ని మారుస్తాను లిల్లీ, ఉదయ్ ప్రొఫెషనల్ స్టోర్. ఉదయ్ కిరాణం అని ఉదయ్ పేరు మీదనే ఉంటది. అలా ఉదయ్ పేరు మీద ఉంటదని ఉదయ్దనే ఫీల్ అవుతుంటాడు, కానీ ఉదయ్ది కాదు. అలా అంటే వాళ్ళ ఓనర్ ఒప్పుకోరు. మళ్ళీ ఎమ్మటే ఫోన్ చేస్తారు, ఏంటి ఉదయ్ నువ్వు మా షాప్ మీ షాప్ అని చెప్తున్నావు అంటారు. సో 4 మెంబర్స్ ఇస్తున్నారు. హాయ్ అండి 4 మెంబర్స్ కి. ఒకసారి చెప్పండి మీ నిక్ నేమ్స్ చెప్పండి, చిన్నప్పుడు మీరు పిలిచే నిక్ నేమ్స్ చెప్పండి. మీరు ఎవరు ఏంటనే చెప్తే మాకు కూడా ఒక హ్యాపీనెస్ ఉంటుందండి. ఎక్కడి నుంచి చూస్తున్నారో తెలిస్తే మాకు హ్యాపీనెస్ ఉంటుంది. మా వీడియో అక్కడి వరకు రీచ్ అయిందా అన్న ఒక హ్యాపీనెస్ ఉంటుందండి. మీరు వచ్చిర్రు, సబ్స్క్రైబ్ చేసుకున్నారు, అట్ ది సేమ్ టైం కామెంట్ కూడా పెట్టండి, చూద్దాం. ఓకే, మీరు హాయ్ 7 మెంబర్స్, వెల్కమ్ టు మై ఛానల్. బాగున్నారా? ఎక్కడి నుంచి? ఆల్ గుడ్, అంత బాగుందా? కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీరు ఎక్కడి నుంచి అని. తిన్నారా అందరూ? తింటే ఏం కర్రీ కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఫస్ట్ అయితే మీ నిక్ నేమ్స్ చెప్పండి, అలా చెప్పండి. టాపిక్ అదే నిక్ నేమ్స్. టాపిక్ నిక్ నేమ్స్. సో నిక్ నేమ్స్ చెప్పండి. లిల్లీ, తమ్ముడికి నిక్ నేమ్ ఏంటి? తమ్ముడికి ఒక నిక్ నేమ్ పెడతారు కదా, అదేంటి? శశి కాకుండా చెప్పు. కామెంట్ చేయండి, ఎవరైనా కామెంట్ చేయండి. లైవ్ చూస్తున్న వాళ్ళు ఎక్కడి నుంచో చెప్పండి, ఎక్కడికి రీచ్ అయిందో తెలుస్తుంది. మార్నింగ్ చూసాం శ్రీకాకుళం నుండి ఒక బ్రదర్ మెసేజ్ చేశాడు, శ్రీకాకుళం వరకు వెళ్ళిందనమాట మన సాంగ్స్. అలా హ్యాపీ ఉంటుంది అనమాట. సో అందుకే నేను చెప్పమంటున్నాను, మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు అని. మీరు చెప్తే మాకు ఆనందం, మీకు సంతోషం. పోనీ మా కాలేజ్ వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే కామెంట్ చేయండి. కాలేజ్ వాళ్ళు కానీ, రాజీ ఫ్రెండ్స్ కానీ, స్కూల్ ఫ్రెండ్స్ కానీ, ఇంటర్ ఫ్రెండ్స్ కానీ, సబ్స్క్రైబర్స్ కానీ, బీటెక్ ఫ్రెండ్స్ కానీ, ఎవరైనా కామెంట్ చేయొచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు, నేను చెప్తాను. ఓకేనా? రేపు ఇంకో టాపిక్ మాట్లాడదాం, మంచి టాపిక్ మాట్లాడదాం.